ది గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారు నరసరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. పౌరశాల పురిటిగడ్డ పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో జీడీసీఎంఎస్ ఆధ్వర్యంలో 4 ఎకరాల సువిశాలమైన అతి విలువైన స్థలంలో నూతనంగా 5.56 కోట్ల రూపాయలతో నిర్మించిన 2600 మెట్రిక్ టన్నుల గోదాము, షాపింగ్ కాంప్లెక్స్, ప్రహరీ గోడ తదితర ప్రాంగణ సముదాయములను డిసెంబర్ 21న ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ వడ్రానం హరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటు నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రాంగణంలో 4 ఎకరాల ప్రాంగణంలో భవిష్యత్తులో కూడా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా చేయాలనే దాని మీద పెద్దలు మన పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, శాసనసభ్యులైనటువంటి చదలవాడ అరవిందబాబు గారు సూచనలతో ఇక్కడ ఏ ప్రాంతంలో ఏం మనం కడితే ఈ ప్రాంత ప్రజలకి, రైతులకి సేవలు అందించడానికి బాగుంటుందో వారి సలహాలు, సూచనలతో భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్తాము. అరవిందబాబు గారి సలహాలతో ఈ యొక్క కేంద్రాన్ని కూడా, ఎరువుల కేంద్రాన్ని కూడా అందుబాటులో ఉంచుతాము. ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చక్కగా ఎరువులు అందించింది. ఈ రబీ సీజన్లో కూడా ఎరువులు అందించడం కోసము మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు సూచనల మేరకు ఎరువులు కొరత లేకుండా రబీ సీజన్లో కూడా ఎరువులు అందించడం కోసం అన్నీ సిద్ధం చేశారు. యూరియా అవ్వచ్చు, డిఏపి అవ్వచ్చు, అన్ని రసాయనిక ఎరువులను కూడా ఎంఆర్పి ధరలకి ప్రజలకు అందించడం కోసమే ఈ యొక్క డిసిఎంఎస్ సంస్థ సిద్ధంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రైతు సేవలో, ప్రజల సేవలో సేవలు అందిస్తూ వస్తున్న ఈ డిసిఎంఎస్కి చైర్మన్గా అవ్వటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి ఏర్పాట్లు చేశారు. 15,000 కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలాగే మన పల్నాడు జిల్లాలో కూడా ఇప్పటివరకు 40,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకి ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. రైతు సోదరులకి సందర్భంగా నేను ఒకటి విన్నవించుకుంటున్నాను. ప్రభుత్వం వారు మన కనీస మద్దతు ధర కల్పించారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సదా రైతుల సేవలో మీకు అందుబాటులో ఈ గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఉంటుందని, మీ అందరికీ సేవ చేయటం కోసమే మమ్మల్ని నియమించారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. మొట్టమొదటిసారిగా జీడీసీఎంఎస్ బ్యాంక్ చైర్మన్గా మన వడ్డాన హరిబాబు గారు నరసరావుపేట రావటం, మరి కార్యక్రమానికి రైతు నాయకులందరూ కూడా హాజరవటం, ముఖ్యంగా మన వేములపల్లి నరసయ్య గారు సీనియర్ నాయకులు, హరగోపాల్ గారు, పాటిపాటి నాగేశ్వరరావు గారు, బీజేపీ కన్వీనర్ రంగశెట్టి రామకృష్ణ గారు, ఏలూరు ప్రసాద్ గారు, పెద్దలందరూ కూడా హాజరయ్యారు. ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత దీన్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఎక్కువగా కష్టపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు హరగోపాల్ గారు. కొన్ని ఏళ్లుగా దీన్ని సంరక్షణ చేస్తూ లోకల్గా ఉన్న నాయకులతోటి అనుసంధానం చేస్తూ ఇక్కడ దీన్ని కాపాడుకుంటూ మన బీసీ కాలనీ నుంచి మన బీటెక్ రమేష్ గారు కూడా 2 వాచ్మెన్లు ఇక్కడ పెట్టడం జరిగింది. మన పార్టీ కార్యకర్తలు ఇక్కడ వాచ్మెన్ పెట్టి దీని సంరక్షణ చూడటానికి హరగోపాల్ గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ మనమందరం కూర్చున్న ఈ కామన్ హాల్ కూడా గోడౌను కొన్ని వేల మెట్రిక్ టన్నులు దీన్ని నిల్వ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ అన్నిటి కూడా సకాలంలో రైతులకు అందించడానికి ఇది అన్ని విధాలు ఉపయోగపడుద్ది. అదేవిధంగా రేపు ఆదివారం ఉదయం 11 గంటలకి 21వ తేదీ మరి రైతు సోదరులందరూ కూడా కొన్ని వేల మంది ఈ కార్యక్రమానికి, ప్రాంగణం ఓపెనింగ్ కార్యక్రమానికి అందరూ కూడా హాజరు కావాలి. ముఖ్యంగా మీడియా మిత్రులు, రైతు సోదరులు, రైతు బిడ్డలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, సహకార అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి దీన్ని ఘన విజయం చేయడానికి మేమందరం కూడా పూర్తిగా చైర్మన్ గారికి సహకరిస్తామని చెప్పి వారందరూ కూడా ఇక్కడ హాజరవ్వాలి, ఇక్కడే భోజనం చేయాలి. దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మరి బీటెక్ రమేష్ తీసుకోవాలని నేను తెలియజేస్తామన్నాను. మరొకసారి మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మా చైర్మన్ గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.